వెంకటేశ్వర స్వామికి కుబేరుడి దగ్గర ఎంత అప్పు ఉందో మీకు తెలుసా? శ్రీనివాసుడు పద్మావతి దేవి ఇద్దరు ప్రేమించుకుని వివాహం చేసుకోవాలి అని అనుకుంటారు. పద్మావతి దేవి తండ్రి ఆకాశరాజు ఈ వివాహానికి ఒప్పుకుంటాడు. కానీ ఈ వివాహం నువ్వే చేయాలి శ్రీనివాస, అలాగే నువ్వే మా అమ్మాయికి ఎదురు కట్నం ఇవ్వాలి అని చెబుతాడు. శ్రీనివాసుడు నవ్వుతూ సరే మామగారు అని చెబుతాడు. శ్రీనివాసుడు ఈ వివాహానికి అయ్యే ఖర్చు ఎలా చేయాలో తెలియక ధనానికి దేవుడు అయిన కుబేరుడి ఇంటికి వెళతాడు. కుబేరుడికి వచ్చింది శ్రీనివాసుడు రూపంలో ఉన్న విష్ణువు అని బాగా తెలుసు. చెప్పండి స్వామి మీకేం కావాలి అని అడగగా, నాకు వివాహ నిశ్చయం అయింది, నా పెళ్లికి చాలా ఖర్చు అవుతుంది, నువ్వే నాకు అప్పు ఇచ్చి నన్ను ఆదుకోవాలి అని అడుగుతాడు. సరే స్వామి అని 14 లక్షల రామ్మూర్తి నాణ్యాలను అప్పుగా ఇస్తాడు. శ్రీనివాసుడు ఆ అప్పుని తీసుకుని ఈ కలియుగం అంతమయ్యే లోపు వడ్డీతో సహా నీ అప్పుని తీరుస్తాను అని మాట ఇస్తాడు. కుబేరుడు నవ్వుతూ ఇది కలియుగం స్వామి, ఈ కలియుగంలో మాట ఒక్కటే సరిపోదు, మీ వైపు నుండి ఇద్దరు సాక్షులుగా ఉండి వారి సంతకాలు కావాలి అని అడుగుతాడు. అప్పుడు శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని మరియు శివుడిని సాక్షులుగా పిలుస్తాడు. అలా శివుడు మరియు బ్రహ్మదేవుడు ఒక ఒప్పందం మీద సంతకం కూడా పెడతారు. ఆ పత్రం ఇప్పటికీ కూడా టిటిడి మ్యూజియం లో ఉంది. అందుకే వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసుల వాడు అని పిలుస్తారు. ఈ 14 లక్షల రామ్మూర్తి నాణ్యాలతో పెళ్లికి కావలసిన వస్తువులు కొంటాడు. చీరలు, ధాన్యాలు, బంగారు, తాలిబుట్టు, ఇంకా ఎన్నెన్నో పెళ్లికి కావలసిన వస్తువులు అన్ని కొంటాడు. అలా పద్మావతికి శ్రీనివాసుడికి ఎంతో ఘనంగా వివాహం జరుగుతుంది. ఆ పెళ్లికి అన్ని లోకాల నుండి దేవతలు అందరూ దిగి వస్తారు. ఈ వివాహానికి శివపార్వతులు మరియు బ్రహ్మ సరస్వతులు కూడా వచ్చి నాట్యం కూడా చేస్తారు. మొత్తం 3,000,000 దేవుళ్ళు అందరూ ఈ వివాహానికి వచ్చి వారి ఇద్దరిని దీవిస్తారు. అలా ఇప్పటికీ కూడా మన శ్రీనివాసుడు చేసిన అప్పుకి వడ్డీ మనం కడుతూనే ఉన్నాం. అందుకే వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసుల వాడు అని పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా? తిరుమల ఆలయం ఎవరు నిర్మించారో కూడా మీకు తెలుసా? తిరుమలలో మనం జుట్టు ఎందుకు ఇస్తామో మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో వెంకటేశ్వర స్వామి పూర్తి కథ వీడియో పెట్టాం, అది తప్పకుండా చూసేయండి. వెంకటేశ్వర స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. గోవిందా గోవిందా.